రామగుండంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో 5K రన్ను మేయర్ మహంకాళి స్వామితో కలిసి పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరి కని చౌరస్తా వరకు రన్ నిర్వహించారు. చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాజకీయాలకు అతీతంగా అద్భుతమైన పరిపాలన అందిస్తుందని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఈ నగరాన్ని పరిశుభ్రమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడమే అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనం ల్యాండ్స్కేప్లతో అందంగా రూపొందించుకోవాలని పేర్కొన్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. స్వంత వ్యాపారం పెట్టుకునే స్వశక్తి సంఘాలకు కోట్లాది రూపాయల సబ్సిడీ రుణం ఇస్తూ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో 1,00,000 ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 2 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు తమ ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడ లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుని కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్ అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాంతో ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచనతో 1,00,000 కోట్లతో ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మహిళా సంఘాలు ఇక్కడైతేనేమి పల్లెల్లో మహిళా సంఘాలు ఇక్కడ మెక్మాకు సంబంధించిన గ్రూపులకి మరి 1 కోటి నుంచి 30 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ సొంతగా వ్యాపారం పెట్టుకొని 10 మందికి ఉపాధి దిశగా ఏర్పాటు చేసే దశలో ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించే కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తూ మహిళలను ప్రోత్సహించాలనే ఒక సంకల్పం. దాంతోపాటు చదువుకున్న వారికి 1,00,000 ఉద్యోగాలు సుమారుగా ప్రభుత్వం ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాకు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించడం ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పటివరకైతే ఎవరైతే చదువుకొని నిరుద్యోగవంతులు ఉన్నారో వారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల్లో ప్రభుత్వానికి సహాయపడే విధంగా ఉన్న వాడకి ఉన్న నగరానికి సహాయపడే విధంగా ముందుకు రావాలని మీకు ఈరోజు మీడియా ద్వారా పిలుపునిస్తా ఉన్నా. ఇలా అద్భుతమైన రామగుండం నగరాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇలా పునర్నిర్మాణం మొదలైంది, మీ కళ్ళకు కనబడతా ఉంది. రోడ్ల వెడల్పు కావచ్చు, అద్భుతమైన వాడవాడల రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇలా స్కూళ్ళు, కాలేజీలు, అద్భుతమైన చదువుతో పాటు ఇలా కని విని ఎరగని గత 50 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంతానికి అద్భుతమైన నిర్మాణం కొనసాగిస్తా ఉన్నాం. కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఈ ప్రాంతంలో అన్ని రకాల విద్యతో పాటు ఉపాధి చేసుకుంటూ అన్ని రకాలుగా మనకు వెచ్చించే అవకాశం ఉన్న మన ప్రాంతంలో ఏం లేని కారణంగా అటు మంచిర్యాల, అటు భూపాలపల్లి, అటు పెద్దపల్లి, అటు కరీంనగర్ లేకుంటే ఉచిత బస్సు ద్వారా ఇలా మహిళలందరూ హైదరాబాద్ వరకు వెళ్తా ఉన్నారు. అన్ని రకాల అవసరాలు రామగుండంలో దొరికే విధంగా అద్భుతమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. త్వరలోనే రాబోయే 2-3 సంవత్సరాల్లో అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఇలా అద్భుతమైన గుళ్ళు, గోపురాలతో పాటు ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చే విధంగా చేసే కార్యాచరణ చేస్తా ఉన్నాం. అందరూ కూడా పేరు పేరున కోరుతా ఉన్నా.
ఈ రోజు ఒక్క రోజుతోనే కాదు, వాడల్లో మీ వాడల్లో రోడ్లు బాగున్నాయా, డ్రైనేజ్ బాగున్నాయా లేవా అని మున్సిపల్ అధికారులను నిందించడం లేదా ప్రజాప్రతినిధిని నిందించడం కంటే మనమే దాంట్లో భాగస్వామి అయి ఆ ప్రజాప్రతినిధిని పిలిపించి అధికారిని పిలిపించి అక్కడే నిలబడి పరిశుభ్రం చేపించి ఆ ప్రాంతాలను మురికి లేకుండా చెత్త లేకుండా బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్స్కేపింగ్ గ్రీనరీ పెడుతూ అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమాలు అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందించేట్టు చేస్తూ బాధ్యత తీసుకోవాలని రామగుండం పౌరులందరినీ కూడా పేరు పేరున మహిళలు కానీ యువకులు కానీ పెద్దవారు కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో నివసించే బంధువులందరికీ ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా వారిని కూడా దీంట్లో ఆహ్వానిస్తూ ఈ కార్యాచరణ కొనసాగించాల్సిగా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.